ఏంటి ఇటు పూలు సాయంత్రం వచ్చాను, ఇటు పూలు అనుకుంటానేమో. నా పేరు డాడీ గిరిజ. డాడీ గిరిజ. పుట్టినప్పుడే మెడల్తో పుట్టిన నేను. ఊరిని అక్క నా తల్లి ఎప్పుడు పురుగు తిరుగుతా అంటుంది. నాకు ఎప్పుడేమవుతుంది నాకే తెలియదు. నా కొడుకులు మిడ్ నైట్ 12 తిన్నాడు, తెల్లవారు ఇంకా లేదు నా కొడుకులు ఇల్లు. ఏనామా వార్డెన్ వంగచ్చి లేగు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఏమంటే నన్ను స్కిట్లో లేపలేదు అంటాడు, లేపితే నన్ను ఎందుకు లేపుతారు సార్ అంటాడు. ఓ డిఫరెంట్ క్యాండిడేట్. ప్లీజ్ ఇప్పుడు వద్దులే, లేరు అయితే ఇంత లేట్ కాదు సమీరా. మళ్ళీ తుడుకొద్దామా కూర్చో. ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోవద్దండి, మేము కొంచెం కామెడీ కోసం సద్దాంని మార్చేసినాము. సద్దాం ప్లేస్లోకి వేరే వస్తారు, రియాజ్ని కూడా తీసేసినాము. రియాజ్ ప్లేస్లోకి నేను పోతున్నాను. ఫ్రెండ్స్ అందరూ బుద్ధి చదువుకోండి, లేకుంటే ఇది దిగుద్ది. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని. పుట్టాడా చెప్పరా పల్లుడా. సార్ నిన్నే చూస్తుండ్రా. ఏ లేదురా నిన్నే చూస్తుండు. ఎన్నిసార్లు చెప్పారు నీకు, ఒకసారి చెప్పు. రెప్పి చెప్పుకున్నా మడ్డ ఈ గాజుల స్వామి ఆడు చూడు. సారు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎట్ట వచ్చింది సార్? సారు ఓ సారు, నిజంగానే పనుకుంటురా సారు? అవునా? గొడిచింత బొమ్మగా నరికేస్తున్నా పక్కని. నరికేస్తున్నా కొడక నిన్ను. ఇచ్చేయాలి నీ స్టోక్. ఈ మూతికి కంటెద్దలు పెట్టి కంటెద్దలంటే ఏముంటుందా సార్? ఇచ్చేస్తా స్ట్రోక్. దేవుడా బా నిజంగానే ఇచ్చినవరా నాయన స్ట్రోకు. రావణ దేవుడా ఒక అది ఒక టీవీ అంతే. ఏం చదువుతున్నావు? చెప్పు ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎవరు సార్ బర్త్డే సార్? మీరే సార్. థ్యాంక్స్ సార్. అది కారణంగా తెచ్చుకోబోదు. నా కొడుకు చదువుకోమంటే పనుకొని నిద్రపోతున్నాడు. పక్కన నేను చదివిస్తాను. చదువు. నేను చదువుతాను సార్. చదువు. చదువుకోమంటే చదువుకరా. చదువుకోమంటే సర్కస్ చేస్తారు. ఒకరేమో
చదువుకున్నా బుద్ధిగా. నా కొడుకు మెంటల్ తెప్పిస్తున్నారా? అవునరా, నేను సార్ తెలియకుండా హాస్టల్ ఫోన్ తెచ్చాను రా. మా అమ్మకు ఫోన్ చేసి బయట హాస్టల్ ఎవరో ఫోన్ ఇచ్చిన తెలియకుండా ఏం లేదు సార్, ఎవరు తెలియదు సార్. అక్కలారా హాస్టల్ ఫోన్ తోలు తీసుకో చెప్తాను నేను. తీరా, నేను పెడతా నీరా ఇస్తాను, నేను పెట్టుకుంటా నీరా నువ్వు. నేను పెడతా నీరా. ఈ చీర నేను వైబ్రేషన్ లో పెట్టరా. నాకు తెలుసులేరా. ఓవర్ యాక్షన్ పొట్టోడా సార్ అజా మరి రాజా అజా అది కాదురా, ఇంకున్నావురా. మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది. రేపు పొద్దు మీ హెడ్ మాస్టర్ మొదలు పెట్టిండు. ఈ క్వశ్చన్ కాదు చెప్పి ఏం చెప్తారు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నారా? అసలు హెడ్ మాస్టర్ అవడానికి రేపు నీ ముందర పిలిచి ఈ క్వశ్చన్ కాకపోతే చెప్పండి ఏమని చెప్తారా? ఏమనుకున్నారా? అమ్మ నా కొడకల్లారా, నాకు తెలియకుండా హాస్టల్ ఫోన్ ఎత్తుకొచ్చి పడుతున్నా మీరు. ఇట్ట కాదు, మీకు ఎగ్జామ్ పెడతాను అప్పుడు చెప్తాను మీ సంగతి. కొడకల్లారా ఇప్పుడే ఎగ్జామ్ పెడతాను. ఒక్కొక్క మాట చెప్పిన వాళ్ళ నరికేస్తున్నా, ఒక్కొక్కటి చెప్తున్నా. భాస్కర్ సార్ వికెట్ ఉన్నాయి. రాత్రి 2 వరకు చూద్దాము. నీకు ఇది నీకు, ఇగో 3. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. ఏం చిక్కులు రా ఇది? ఇది 5,000 చిట్టి, ఇది 6,000 చిట్టి, ఇది 4,000 చిట్టి, ఇది 3,000 చిట్టి. ఓయమ్మా, నిన్ను నమ్ముకోవద్దు, నన్ను మోసం చేసి కదరా. ఏమైందిరా? నువ్వేమో చిట్లు లేకపోయా, ఓడేమో వచ్చాడు అనుకో. రియాజు సార్ అందుకే పేపర్ కలెక్ట్ చేసుకో. ఈ పేపర్ లోపల పడేసి మీ రాత్రి ఎగ్జామ్ మీ పేపర్లో అవి పేపర్. ఈ వాడినేమో గంట సేపు ఉంటే వెళ్ళిపోతాడు. ఆ ఎరకు మన పేపర్లు కింద పెట్టి వీళ్ళు పైన పెడితే అట్లా సర్దేస్తే మనం సేఫ్ అనమాట. రియాజు 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 Sir? Huh? Sir, paper, sir. Sir, 1 minute, sir. Amy? 1 minute. ఏమైందిరా? ఏం చేస్తున్నావురా? Sir. Nice boy. Thank you, sir. Go. ఎప్పుడు మనం పని చూస్తాము, ఇటు ఒకసారి వెనకాలని చెప్పిద్దాం. रियाज अस्सलाम वालेकुम जी. సలాం అలైకుం జీ. అసలు ఏం రాస్తున్నారు దీంతో? వృద్ధుల గురించి రాయారంటే వృద్ధులు రాస్తావా? ఇండియాలో మీకు తెలిసిన రాజు గురించి రాయమంటే పిల్లమర్ రాజు. ఎవరు ఈ పిల్లమర్ రాజు? మీరు ఓటుకొని రాసేసట్టు యుద్ధం చేయాలి, గెలిస్తే మీరు వజ్రాత్మపోతారు. తమ్ముడు ఇప్పుడు సార్ కొడతాడు తెలుసా?